ఎవరైతే రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేస్తారో అలాంటి వారికి గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం మిగతా వారితో పోలిస్తే రాత్రి ఆలస్యంగా భోజనం చేసేవారిలో 28% అధికంగా ఉన్నట్టు తాజా అధ్యయనం చెప్పింది. నేచర్ కమ్యూనికేషన్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో 1,00,000 మందిపై పరిశోధన చేసినట్టు తేలింది. దాదాపు 7 సంవత్సరాల పాటు ఆ 1,00,000 మందిని పరిశోధించారు శాస్త్రవేత్తలు. ఈ అధ్యయనంలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. రోజులో మొదటి భోజనమైన అల్పాహారాన్ని ఆలస్యంగా చేసేవారిలో హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఒక్కో గంట ఆలస్యంగా తింటున్న కొద్దీ సెరెబ్రోవాస్కులర్ వ్యాధి వచ్చే అవకాశం 6% పెరుగుతున్నట్టు ఈ అధ్యయనం తేల్చింది. అలాగే రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేసేవారిలో స్ట్రోక్ లేదా ఇస్కిమిక్ ఎటాక్ వంటివి వచ్చే అవకాశం 28% ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనం వెల్లడించింది. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటుపై అధిక ప్రభావాన్ని చూపించినట్టు పరిశోధకులు చెబుతున్నారు. సాయంత్రం సమయంలోనే రక్తం గడ్డలు కట్టడం, గుండెపోటు, స్ట్రోక్ వంటి పరిస్థితులకు దారితీస్తుందని అధ్యయనం వివరిస్తోంది. భోజన సమయాలు ప్రతిరోజూ ఒకేలా ఉండాలని, అది కూడా సమయానికి తినాలని అధ్యయనకర్తలు సూచిస్తున్నారు. ప్రతి గంట ఆలస్యం చేస్తున్న కొద్దీ ఒక్కొక్క అనారోగ్యాన్ని స్వాగతించినట్టేనని వివరిస్తున్నారు. రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల కరోనరీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనలో తేలింది. రాత్రి భోజనం ఆలస్యం చేస్తున్న ప్రతి గంట స్ట్రోక్ వచ్చే అవకాశం 8% పెరుగుతున్నట్టు తేల్చారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 80% మంది మహిళల్లో ఈ ఫలితాలు కనిపించాయి. బ్రేక్ ఫాస్ట్ ఆలస్యం చేసినా కూడా కరోనరీ గుండె జబ్బుల ప్రమాదం 11% పెరుగుతున్నట్టు అధ్యయనం తెలిపింది. కాబట్టి అల్పాహారం ఉదయం 8 నుంచి 9 గంటల మధ్యలో పూర్తి చేయాలి. మధ్యాహ్నం భోజనం 1 గంటకు చేసేయాలి. అలాగే రాత్రి 7:30 నుంచి 9 గంటలలోపు భోజనాన్ని పూర్తి చేయాలి. ఇలా ప్రతిరోజూ ఒకే వేళలు పాటించడం వల్ల అనారోగ్యం బారిన తక్కువగా పడతారు. అలాగే శరీరం బరువు పెరగకుండా అదుపులో ఉంచుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.